గిన్నిస్ బుక్. ఈ పేరు వింటే నీకేం గుర్తు వస్తుంది? నాకు మాత్రం వీళ్ళు గుర్తొస్తారు. The ఈ title. ఆంటీ పేరు Yeah, అయానా విలియమ్స్. Ayana Williams. 2017లో 18 ఫీట్స్ నెయిల్స్ పెంచి లాంగెస్ట్ నెయిల్స్గా వరల్డ్ రికార్డ్ కొట్టింది. వీడి పేరు ఎరిక్ డెక్కర్. 2023లో 1296 స్క్వేర్ మీటర్స్ పిజ్జాను తయారు చేసి వరల్డ్ రికార్డ్ కొట్టాడు. గిన్నిస్ బుక్లో ది బెస్ట్ రికార్డ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే మామ. విటోమిర్ మ్యారసిస్ అనే ఈ వ్యక్తి 29 మినిట్స్ 3 సెకండ్స్ వాటర్లో తన బ్రీత్ని హోల్డ్ చేసి పెట్టాడు. అదే నేనైతే నా స్విమ్మింగే రాదు. ఇది కూడా ఒక రికార్డేనా మామ? స్ట్రెచియస్ట్ స్కిన్ అంట, దానికి కూడా వరల్డ్ రికార్డ్ కొట్టేశాడు వాడు. అంతెందుకు భయ్య, మన మెగాస్టార్ చిరంజీవి గారు అత్యధిక డాన్స్ స్టెప్స్ వేసినందుకు గిన్నిస్ రికార్డు కొట్టారు. అసలు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు అంటారా? వస్తున్నాం మామ టాపిక్లోకి. నేను మీకు చెప్పింది 4-5 రికార్డ్స్ మాత్రమే, కానీ అసలు గిన్నిస్ బుక్లో ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ నోట్ అయ్యాయో తెలుసా? లిటరల్లీ 65,000 రికార్డ్స్ నోట్ అయ్యాయి. అలాగే 100+ కంట్రీస్లో 150 మిలియన్ బుక్స్ సేల్స్ అయ్యాయి. అంటే 13,24,50,000 బుక్స్ సేల్ అయ్యాయి. మరి ఈ బుక్ ఇంత ఫేమస్ అయింది కదా, ఎప్పుడైనా ఈ బుక్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకున్నారా? అసలు దీని హిస్టరీ స్టోరీ తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను వినబయ్యా. జస్ట్ ఒక చిన్న బియర్ వల్ల ఒక బుక్ వరల్డ్ ఫేమస్ అయిందంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. దీని గురించి తెలియాలంటే 1951లో ఐర్లాండ్ కంట్రీలో ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగిందో తెలియాలి. 1951లో ఇద్దరు ఫ్రెండ్స్ ఫారెస్ట్లో హంటింగ్కి వెళ్ళారు. ఇందులో హ్యూగ్ బ్రేవర్ అనే పర్సన్ బియర్ తాగుతూ ఒక బర్డ్ని షూట్ చేశాడు. కానీ బర్డ్ ఉన్న స్పీడ్కి బుల్లెట్ మిస్ అయిపోయింది. అప్పుడే హ్యూగ్ బ్రేవర్ తన ఫ్రెండ్ని ఇలా అడుగుతాడు, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ యూరోప్ అని. దానికి తన ఫ్రెండ్ దగ్గర సమాధానం లేదు. అసలు ఈ ఆన్సర్ ఎవరికి తెలియదు కదా అనుకున్నాడు. వెంటనే హ్యూగ్ బ్రేవర్కి ఒక థాట్ వచ్చింది, ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్స్ మీద ఒక బుక్ ఉంటే బాగుంటుంది అని. అయితే కొన్ని రోజుల తర్వాత హ్యూగ్ బ్రేవర్ ట్విన్ బ్రదర్స్ని హైర్ చేసుకున్నాడు. వాళ్ళ నేమ్స్ ఏంటి అంటే నారిష్ అండ్ రోస్. వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్గా క్లియర్గా మాట్లాడగలరు అండ్ ఫ్యాక్ట్స్ని రికార్డ్స్ని కలెక్ట్ చేసి బుక్లో నోట్ చేస్తారు. 27th ఆగస్ట్ 1955 చివరికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే బుక్ పబ్లిష్ అయ్యింది. ఇంకా కొన్ని ఇయర్స్ అవ్వగానే ఈ బుక్ చాలా ఫేమస్ అయింది. ఎంత ఫేమస్ రా అంటే ఈ బుక్ యూకేలో టాప్ 1 బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఇంకా బుక్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. టీవీ షోస్ వేశారు. పబ్లిక్ అడ్వెంచరస్ రికార్డ్స్ చేయడం స్టార్ట్ చేశారు. 2000 ఇయర్లో గ్లోబల్ ఇంపాక్ట్ పెరగడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే నేమ్ నుండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే నేమ్కి మారింది. అయితే ఒకానొక టైంలో పబ్లిక్ అందరూ అనవసరమైన స్టంట్స్ అండ్ రికార్డ్స్ చేయడం స్టార్ట్ చేశారు. మరి క్రేజ్ అలాంటిది. అందుకే గిన్నిస్ బుక్ మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. రికార్డ్ బ్రేక్ చేయాలి అంటే ముందుగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక అప్రూవల్ అవ్వాలి అండ్ స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేయాలి. దెన్ యూ షుడ్ ప్రూవ్ యువర్ టాలెంట్. ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే అప్పటి వరకు వాళ్ళ టాలెంట్ని ఎవరికి చూయించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ బుక్ అండ్ టీవీ షో రావడం వల్ల వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి చూయించే ఆప్షన్ ఉంది. అందుకే అందరూ వాళ్ళ బెస్ట్ని చూయించాలనుకున్నారు. బుక్ని ఫేమస్ చేసేసారు. కాకపోతే ఇప్పుడు గిన్నిస్ బుక్ హవా తగ్గిపోయింది మామ. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా 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 ఇలా చేయడానికి. అది మిత్రమా గిన్నిస్ బుక్ హిస్టరీ. ఈ వీడియో నుండి ఏదో ఒకటి నేర్చుకున్నాం అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.